అది ఎట్లుంటే ఒకసారి మనం చూసుకోవచ్చు. తెలంగాణ ఐకాన్ గద్దర్ పొడుస్తున్న పొద్దుపై నడుస్తున్న అవార్డుల వివాదం. ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి సంవత్సరం ఇచ్చేటటువంటి గద్దర్ అవార్డుల ఎంపికలో తెలంగాణకు అన్యాయం జరిగిందనే దాన్ని ప్రతి ఒక్కరు ఖండిస్తున్నారు. కానీ మరి బండి సంజయ్ చేసినటువంటి వ్యాఖ్యల మీద ప్రతిపక్షాలు ఎటువంటి స్పందిస్తలేరు. మరి స్పందిస్తలేరు అంటేనే బీజేపీడు బీఆర్ఎస్ ఓడు ఒక్కటే అని మనకు స్పష్టంగా అర్థమవుతున్నది. గతంలో కూడా తెలంగాణ ఉద్యమం కోసం ఎంతో కష్టపడ్డటువంటి గద్దరానని అపాయింట్మెంట్ ఇవ్వకుండా ప్రగతి భవన్ ముందు ఎర్రటెండల 3 గంటలు కూర్చునేటువంటి ఘన చరిత్ర వీళ్ళకి దక్కుతుంది. బండెనక బండి పాడిన గజ్జె కట్టిన ఫేమస్ రాష్ట్ర సాధన ఉద్యమానికి పాటలతో ఊపిరి పేద బడుగు బలహీన వర్గాలే బలం బలగం ఒగ్గు కథ సృష్టికర్తగా దేశవ్యాప్తంగా గుర్తింపు బుల్లెట్ బాట విడి చివరకు బ్యాలెట్ వైపు అన్ని పార్టీల నేతలతోనూ ప్రత్యేక సత్సంబంధాలు సిద్ధాంతమేదైన ప్రజల కోసమే ఆయన తాపత్రయం నక్సల్స్ భావజాలంతో బీజేపీ రాజకీయం. సిద్ధాంతాలను జెండాలను ఎజెండాలను పక్కన పెట్టి సుదీర్ఘ కాలంగా తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ సాధన కోసం కృషి చేసినటువంటి తెలంగాణ ఐకాన్ గద్దర్ బండెనక బండి గట్టి పాటతో తెలంగాణ సమాజంలో రజాకార్ భూస్వామ్య పెత్తందారి విధానాలను వ్యతిరేకించి ప్రజలను ఉత్తేజపరిచిన గద్దర్ తెలంగాణ సాహిత్య సాంస్కృతిక రంగంలో పరిచయం అవసరం లేని కళాకారుడు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన మలిదశ ఉద్యమంలో పొడుస్తున్న పొద్దు మీద అంటూ యువతను ఉర్రుతలూగించిన గద్దర్ విషయంలో ఇప్పుడు బీజేపీ ఎక్కడ లేని రాద్ధాంతం చేస్తున్నది. సర్కారు కొలువులను వదులుకొని నక్సలైట్ బుల్లెట్ సిద్ధాంతం పట్ల ఆకర్షితుడై అజ్ఞాతంలోకి వెళ్ళిన గద్దర్ చివరకు బ్యాలెట్ మార్గం పట్టి అన్ని రాజకీయ పార్టీల నేతలతోనూ సమావేశమయ్యారు. తెలంగాణలోనే కాక దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన గద్దర్ను ఇప్పుడు పద్మ అవార్డుల సందర్భంగా బీజేపీ అవమానిస్తున్నది. ఆయనకు అవార్డు ఇవ్వక అటు కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో ప్రగతిశీల శక్తుల ఆగ్రహానికి గురవుతున్నాయి. పేదలు బడుగు బలహీన వర్గాల పక్షం బుల్లెట్ బాట పట్టిన బ్యాలెట్ వైపు నడిచిన పేదల బడుగు బలహీన వర్గాలు దళితుల పక్షాన గొంతెత్తిన కళాకారుడిగానే తెలంగాణ సమాజం ఆయనకు దగ్గరకు తీసుకున్నది. చివరి వరకు ఆయన వారి పక్షానే నిలిచారు. గ్రామాల్లో అమలు అవుతున్న కుల వివక్షతకు వ్యతిరేకంగా పాటల ద్వారా గొంతు విప్పి ఆ సెక్షన్ ప్రజల్లో గుండెల్లో స్థానం సంపాదించుకున్నారు. చివరకు తల్లిదండ్రులు పెట్టిన విఠలరావు పేరులో రావు పదాన్ని వదులుకున్నారు. బీజేపీ వ్యతిరేకిస్తున్న రజాకార్ వ్యవస్థను మా భూమి చిత్రం ద్వారా తూర్పరబట్టారు. నిజ జీవితంలోనూ రజాకార్ విధానాన్ని వ్యతిరేకించారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో ప్రజల ఆకాంక్షలు నెరవేరడం లేదన్న అసంతృప్తిని పంచుకోవడానికి కేసీఆర్ను కలిసేందుకు ప్రగతి భవన్లో కలవడానికి వెళ్తే 3 గంటల పాటు ఎండలో బయట నిలబెట్టిన వైఖరిని ఎండగట్టారు. అది ఎట్లుంటే ఒక చేతిలో కర్ర మరో చేతిలో ఎర్ర జెండా భుజాన గొంగడి వేసుకున్న రూపంలో ప్రత్యక్షమయ్యే గద్దర్ తెలంగాణలోని గల్లీ మొదలు ఢిల్లీ వరకు చిరపరిచితుడు. మీ పాటనై వస్తున్నానమ్మో పొడుస్తున్న పొద్దుతిరుగుడు పువ్వు పొద్దును ముద్దాడే అమ్మా తెలంగాణమా ఆకలి కేకల గానమా అంటూ ఏ రంగంలో పాట పాడిన గద్దర్కు లభించే ఆదరణే వేరు. సాంస్కృతిక రంగంలో ఒగ్గు కథ కళారూపాన్ని సృష్టించి ప్రజల్లోకి తీసుకెళ్లి తనదైన ముద్ర వేసుకున్నారు. జననాట్య మండలి కళాకారుడిగా సహజ వనరుల విధ్వంసంపై ప్రభుత్వాల వైఖరిని ఎండగడుతూ భారతదేశం భాగ్యసీమరా ఖనిజ సంపదలకు కొదవలేదురా అంటూ సామాన్య ప్రజానీకానికి అర్థమయ్యే తీరులో పాట పాడి ఆకట్టుకున్నారు. గుర్తు తెలియని వ్యక్తుల రూపంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో ఒక తూటా శరీరంలోనే ఉండిపోయిందంటూ
వెన్నుపూసల తూట అంటూ తనపైనే తానే పాట రాసుకున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ ఆయనకు గుర్తింపు ఉన్నది. కానీ ఇప్పుడు బీజేపీ ఆయనను జీర్ణించుకోలేకపోతున్నది. గద్దర్కు రాజకీయ రంగు అద్దిన బీజేపీ అంట. గద్దర్కు పద్మ అవార్డు ఇవ్వకపోవడంపై సీఎం రేవంత్ ప్రస్తావించిన అంశానికి బీజేపీ రాజకీయ రంగు పులిమింది. గద్దర్ ఒక పార్టీకి చెందిన మనిషిగానో బీజేపీ ఇష్టం లేని వ్యక్తిగానో చిత్రీకరించడంపై సోషల్ మీడియాలో బండి సంజయ్ సహా ఆ పార్టీ నేతలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో గద్దర్ను ఆలింగనం చేసుకున్నప్పుడు ఆయన వ్యక్తిత్వం, భావజాలం గుర్తుకు రాలేదా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. బ్యాలెట్ బాట ఎంచుకున్న తర్వాత కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ లాంటి పార్టీ నేతలను కలిసి తన అభిప్రాయాన్ని పంచుకున్న గద్దర్ చివరకు ప్రజాశాంతి పార్టీ నేత కేఏ పాల్తోనూ భేటీ అయ్యారు. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని ఆసక్తిని కనబర్చారు. నక్సలైట్ సిద్ధాంతానికి, భావజాలానికి మాత్రమే ఆయనను పరిమితం చేసిన బీజేపీ తెలంగాణ సాహిత్య, సాంస్కృతిక రంగాల్లో ఆయన కృషిని, తెలంగాణ రాష్ట్ర సాధన తొలి మలిదశ ఉద్యమాల్లో ఆయన పాత్రను తక్కువ చేసి చూపే వైఖరిలో విమర్శలను మూటగట్టుకున్నది. అటెన్షన్ కోసం, డైవర్షన్ కోసం ఏ అంశాన్ని ఎత్తుకున్నా పర్వాలేదు, కానీ కోట్లాది మంది ప్రజల గుండెల్లో స్థానం సంపాదించిన గద్దర్ను రాజకీయ అవసరాల కోసం వాడుకోవద్దంటూ సోషల్ మీడియా వేదికగా బీజేపీ నేతలను ప్రజలు హెచ్చరించారు. గద్దర్ను తెలంగాణ సమాజం నుంచి విడదీసి చూడలేరని, రాజకీయ అవసరాల కోసం ఆయనను తక్కువ చేస్తే సహించే ప్రసక్తే లేదని అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. బండి సంజయ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో చివరకు ఆయనను కేంద్ర మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలంటూ ప్రధాని మోడీని, బీజేపీ అధ్యక్షుడు నడ్డాను కాంగ్రెస్ నేతలే కాక తెలంగాణ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. 100% ఈ విషయంలో బండి సంజయ్ని కేంద్ర మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయలే, లేకపోతే తెలంగాణలో రాబోయే సర్పంచ్ ఎలక్షన్ కావచ్చు, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎలక్షన్లో తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్తారు. చూడండి ఒకసారి, అవసరం ఉంటే ఇట్లా కౌగిలించుకుంటారు. బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రలో ప్రత్యక్షమైనట గద్దర్. గతంలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు బండి సంజయ్ తలపెట్టిన ప్రజా సంగ్రామ యాత్ర సెకండ్ ఫేజ్ ముగింపు సభ సందర్భంగా 2022 మే 2వ వారంలో తుక్కుగూడ జరిగిన సభలో గద్దర్ ప్రత్యక్షమయ్యారు. ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ అగ్రనేత అమిత్ షాను హైదరాబాద్ విమానాశ్రయంలో కలిసి ఏకాంత చర్చలు జరిపారు. వివిధ రాష్ట్రాల్లో తనపై నమోదైన కేసుల్ని ఎత్తివేయాల్సిందిగా రిక్వెస్ట్ చేశారు. ఆ సమయంలో పక్కనే ఉన్న బండి సంజయ్కు అప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడు పద్మ అవార్డుల విషయంలో ఎందుకు వచ్చిందనే చర్చ నడుస్తున్నది. గద్దర్కు అవార్డు ఇచ్చే ప్రసక్తే లేదని బండి సంజయ్ తెగేసి చెప్పడంతో అది ఆయన అభిప్రాయమా, కేంద్ర ప్రభుత్వానిదా, ఒక పార్టీగా బీజేపీదా అంటూ ఆయనపై విమర్శలు వెల్లువెత్తాయి. తెలంగాణ కళాకారుడిగా ఆయనను ఇంతకాలం గుర్తించిన బండి సంజయ్ ఇప్పుడు ఎందుకు వ్యతిరేకిస్తున్నారన్నది చర్చనీయాంశంగా మారింది. బీజేపీడు వానికి అవసరం ఉంటే ఎవరినైనా ఆలింగనం చేసుకుంటాడు. నక్సలైట్లను వాళ్ళ పార్టీలో చేర్చుకుంటారు, వాళ్ళకి టికెట్లు ఇస్తారు, వాళ్ళకి మంత్రి పదవులను ఇస్తారు. కానీ అది రాజకీయ అవసరం ఎంతవరకు ఉపయోగపడుతుందనే దాని మీదనే వాళ్ళు దృష్టి సారిస్తారు. ఈ రకంగానే ఈ కోవలకే కూడా గద్దరనే అవసరం ఉన్నప్పుడు నరేంద్ర మోడీ ఆలింగనం చేసుకున్నాడు, బండి సంజయ్ ఆలింగనం చేసుకున్నాడు. ఆయన చనిపోతే సంతాప లెటర్లు పంపించిండ్రు. ఇప్పుడేమో ఈ గుండాయని వచ్చి ఆయన మీద విమర్శలు చేస్తున్నాడు. సరే, ఏదేమున్నా తెలంగాణ సమాజం ఖచ్చితంగా దీనికి తగిన బుద్ధి అయితే చెప్తారు బండి సంజయ్కి. రైట్.